జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈరోజు 5వ తారీఖు మనమందరం కలిసి ఆకువీడులో సంఘీభావం తెలపడానికి మొన్న జరిగిన ఇన్సిడెంట్, రాముని మెడలో దండ వేస్తే నిర్దాక్షిణ్యంగా తీసి పడేసిన ఘటన మనం చూసాం. అది వెలుగులోకి వచ్చింది. దానికి త్రిపురార్ గారు ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి రామాలయ పునర్నిర్మాణం చేద్దాం అని ఆయన ఎప్పుడైతే డిసైడ్ చేసి ఆల్రెడీ విరాళాలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంటే రామ భక్తులు ఎంత చలనం వచ్చిందో ఈ సంఘటన మనం గుర్తెరగచ్చు. రాముని వారం మాకేమి విచారం, స్వామి నిదే భారం అని నడిచే రామభక్తులను ఎక్కడికక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. మేము అందరినీ కలుగుతాం, స్వామిని దర్శించుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే అక్కడ 144 సెక్షన్ ఉంది, అలాగే 34 సెక్షన్ కూడా అమల్లో ఉంది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళకూడదు అన్నది పోలీసుల. కాకపోతే నేను 20 కిలోమీటర్ల ముందుగానే నాకు అవసరమైనప్పుడు అక్కడికి రావద్దు అన్నారు. 144 సెక్షన్ ఉంది. బట్ ఆ టైంలో అవసరమైతే మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కలుస్తా అన్నారు కదా. కైకలూరులో ఆగితే ఇక్కడ కూడా పొద్దున్న నుంచి పోలీస్ బలగాలని ఇక్కడ వచ్చారు. లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ తో సహా అందరూ వచ్చి ఇక్కడ అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అనుకోండి ఒక విధంగా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా మీరు ఇప్పుడు వెళ్ళొద్దు, వేరే మార్చుకుంటే వెళ్ళండి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఈ రోజు వెళ్ళొద్దు అంటే మన పనులన్నీ అయిపోతాయి ఈ రోజు. సో ఇప్పుడు నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాలేదు. నేను చలో ఆపివీడు అని ఒక చిన్న వీడియో బయట చేసాము, పిలిపించాము, అందరికీ చెప్పాము. సో మనం చేసిన ఈ పిలుపు బాగానే రీచ్ అయింది అందరికి. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, తమ్ముడు మనం రాముని కోసం నిలబడతాం, రామునికి అండదండగా ఒక దండ వేద్దాం అనుకున్నాం. ఆయన అండదండ కావాలని ఒక దండ వేద్దాం, దండ తీసిన దగ్గర దండ వేద్దాం అన్న ఒకటే మా ఉద్దేశం. మమ్మల్ని కాంగా పంపించేసి శాంతియుతంగా దండ వేయించి పంపించేస్తే అయిపోయింది. బట్ పోలీసు వారు ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నందుకు అర్థం కాదు. రిక్వెస్టా ఆర్డర్ ఏదైనా అనుకోండి, వాళ్ళు రిక్వెస్ట్తో కూడిన ఆర్డర్ వేశారు మీరు వెళ్ళకూడదు అని. సో పర్వాలేదు, మనము రాముని భక్తులుగా మనం కూడా వాళ్ళ తాలూకు ఉద్యోగాల గురించి కూడా ఆలోచించాలి పరిస్థితి. కానీ మేము అంత తప్పు ఏం చేయలేదంటే, రామ భక్తులు సామరస్యంగా ఉంటాము, మేమేం తప్పు చేయం, మేము కరెక్ట్గానే మేము ఆలోచిస్తాం. రాముని కోసమే మేము వచ్చాము. మేము మత కల్లోలను సృష్టించాలి, అందరూ పట్టుకోవాలి, తిట్టుకోవాలనే ఉద్దేశాలు మాకు లేవు. మమ్మల్ని ముందుగా 20 కిలోమీటర్ల ముందే ఆపేసిన పోలీసు వారికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ వెళ్తే ఆడు ఆపేసిన అర్థం ఉంది, కానీ ఎక్కడి నుంచే మమ్మల్ని ఆపేస్తున్నారు. మా ప్రాథమిక హక్కులు కూడా హరిస్తూ ఉన్నారు. సో నేనైతే కొంతసేపటి తర్వాత బయలుదేరి వెళ్తాను. ఆపివిడి కాకపోయినా కొన్ని గుళ్ళు దర్శించే పని ఉంది కాబట్టి అటువైపు వెళ్ళాలి. వాళ్ళే నాకు ఏర్పాటు చేస్తారన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఖచ్చితంగా తొందరలో రామాలయం దర్శించుకుందాం, రామునికి దండ వేద్దాం. ఎక్కడైతే రామాలయం లేదన్నారో, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రామాలయం పునర్నిర్మాణం జరగాలని ప్రతి ఒక్క హిందువు కోరుకున్నారు. అక్కడే మేము అందరం ఉంటాం. సంస్థలన్నీ కలిసి వచ్చాయి, మేము హిందూ సంస్థలు కలిసి వచ్చాం హైదరాబాద్ నుంచి. అక్కడ నుంచి మేము ఇంకా చాలా మందిని కలిసి మీ అందరూ కూడా దీనిపైన దృష్టి సారించి రాముని కోరుకోండి, తొందరలో గుడి అయిపోవాలని. త్రిపురార్ గారు కూడా దీనికి సహకరించాలని, మరొకసారి ఆయన సహకరిస్తున్నారు, ఆయనకి మనందరూ సహకరించాలని కోరుకుంటూ నమస్తే.